హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. టుడేస్ రెసిపీ మూన్ బిస్కెట్స్. హాలిడేస్కి సూపర్గా ఉంటాయి. పండగలకి చిన్న చిన్న అకేషన్స్కి చాలా ఈజీగా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. రండి చేద్దాం. ముందుగా 2 ఎగ్స్ని బీట్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకోవాలి. టూ కప్స్కి 2 ఎగ్స్ సరిపోతాయి. ఇలా 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకున్నాక షుగర్ పౌడర్ని ముందుగానే పౌడర్ చేసి పెట్టుకుని ఆ పౌడర్ని 1 కప్పు పిండికి 1/4 కప్పు షుగర్ని వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా గ్రైండ్ చేసుకోండి. 3 యాలకులను కూడా దంచి వేసుకోండి. వేరొక బౌల్లో 2 కప్స్ మైదా తీసుకోవాలి. ఇందులో మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న మిక్చర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. షుగర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో 1/4 కప్పు పెట్టుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్ కొలత అయితే 1 కప్పు మైదాకి 1/4 కప్పు పౌడర్ షుగర్ సరిపోతుంది. ఇట్లాగా ఉన్న మిక్చర్ అంతా వేసుకుని పిండి చూసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. అవసరం అనిపిస్తే కొంచెంగా మైదా యాడ్ చేసుకోండి. ఇలా చపాతీ ముద్దలా కలిపిన దాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు మీడియం సైజ్ ముద్దలాగా తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. మైదా కోట్ చేసుకుంటూ చపాతీ ముద్దలా ఒత్తుకోండి. బాగా పలుచగా కాకుండా మధ్యస్థర మందంగా చేసుకోవాలి. అన్ని వైపులా ఈక్వల్గా ఒత్తుకుంటూ మందంగానే ఉండాలి, పలచగా రాకూడదు. పిల్లల హాలిడేస్లో స్నాక్స్ కోసం విసిగించకుండా చాలా ఈజీగా అయిపోతుంది. చిన్న చిన్న అకేషన్స్కి, పిక్నిక్స్కి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్కి కూడా చాలా బాగుంటుంది. మినిమం 1 మంత్ నిలవ ఉంటాయి కాబట్టి ప్రాబ్లమే లేదు, చక్కగా తినొచ్చు. ఇలా అన్ని వైపులా సమానంగా చపాతీని మందంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ని కట్ చేసుకోండి. ఇలా చపాతీ అంతటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫుల్ మూన్స్ గాను హాఫ్ మూన్స్ గాను మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలాగే కలిపి పెట్టుకున్న పిండి అంతటిని చపాతీలా ఒత్తుకుని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కేలాగా వేట్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఒకటొకటిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో మాత్రమే ఉండాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా పూర్తిగా వేగేలాగా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచే అటు ఇటు తిప్పండి.
ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు కాబట్టి పిల్లలు చక్కగా తినొచ్చు. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు 2 వైపులా వేయించుకొని తీసేసేయండి. వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, కానీ చల్లారిన తర్వాత పూర్తి గట్టిగా కాకుండాను మెత్తగా కాకుండాను చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఈ పండగకి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సింపుల్ మన మూన్ బిస్కెట్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.